అనే సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే విశాల్ అన్న యాక్టింగ్ అయితే వేరే లెవెల్ చేసిండు. విశాల్ అన్నకైతే నిజంగా ఒక మాస్ కంబ్యాక్ మూవీ అని అయితే చెప్పుకోవచ్చు. వేరే లెవెల్ ఉంది. అంటే మనం లవ్ అనేది చాలా సినిమాల్లో చాలా డిఫరెంట్గా రొటీన్గా చూసుంటాము. కానీ ఈ సినిమాలో లవ్ అనేది కొంచెం చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. హీరో హీరోయిన్ మధ్యలో లవ్ కూడా నాకు అది కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ముఖ్యంగా నచ్చింది ఏంటంటే ఈ సినిమాలో ఫైటింగ్స్ భయ అంటే ఫైటింగ్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. ఆ ఫైటింగ్స్ కానీ ఆ నరకడం కానీ ఆ అరాచకం అనేది చాలా డిఫరెంట్గా ఉంది. ఆ లాస్ట్ క్లైమాక్స్ ఫైటింగ్ సీన్ అయితే అందరికీ పిచ్చెక్కిపోతుంది అనమాట థియేటర్లో. విశాల్ అన్న అయితే యాక్టింగ్ అయితే తిరిగా తీసేసిండు. విశాల్ అన్న పర్ఫార్మెన్స్ అవని, ఆ డైలాగ్ డెలివరీ అవని, ఆ కామెడీ టైమింగ్ అవని, ఆ ఎమోషన్ సీన్స్ కానీ ఆ సెంటిమెంట్ సీన్స్లో కానీ అతని యాక్టింగ్ అనేది చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ఇంకోటి నచ్చింది ఏంటంటే డిఎస్పీ గారి మ్యూజిక్ కూడా నిజంగా అంటే డిఎస్పీ గారి మ్యూజిక్ చాలా సినిమాలు చూసాము. ఈ సినిమాలో చాలా అందరికీ బాగా నచ్చుతుంది. ఇటు స్టార్టింగ్లో డోంట్ వరీ చిచ్చా అనే సాంగ్లు అయితే అందరు నవ్వుకుంటారు. కొన్ని ఎమోషన్ సాంగ్స్ వచ్చినప్పుడు అయితే మీరు కూడా బాధపడతారు. అలా ఉన్నాయి సినిమా అయితే. నాకు చాలా ముఖ్యంగా చూడాల్సింది నేను ఎప్పుడు పిల్లలు పెద్దోళ్ళు వీళ్ళందరూ చూడాలని చెప్తాను. ఇవి వాళ్ళందరూ చూసినా చూడకపోయినా కానీ ముఖ్యంగా అయితే నీట్ వాళ్ళైతే చూడండి. నీట్ కోసం కానీ ఎంబీబీఎస్ రాయాలనుకున్న ఎంబీబీఎస్ చదువుకోవాలనుకున్న వాళ్ళందరూ పిల్లలు స్టూడెంట్స్ కానీ నీట్ ఎగ్జామ్ ఒకసారి పోతే ఇంకోసారి ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంత సీట్ నీట్లో పాస్ అయినా కానీ గవర్నమెంట్ కాలేజ్లో సీట్లు లేకపోతే మళ్ళీ ఓన్లీ ప్రైవేట్ కాలేజీలోనే లక్షలు డొనేషన్ కట్టి జాయిన్ అవ్వాలి అని అనుకుంటాం. కానీ డబ్బులు ఉండవు మన దగ్గర. సో వాళ్ళందరికీ గురించి కూడా ఈ సినిమాలో ఒక లైన్ అనేది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అక్కడ నేను కూడా కనెక్ట్ అయ్యాను. సో ఓవరాల్గా రత్నం సినిమా అనేది సూపర్ హిట్. సో మీరు అందరు చూడవచ్చు. మదర్ సెంటిమెంట్ అనేది ఎవరు ఊహించారు అసలు సినిమాలో ఈ సెంటిమెంట్ ఉందని. కానీ ఈ సినిమాలో మెయిన్ ఉందే ఈ సెంటిమెంట్ అనమాట. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ఓవరాల్గా రేటింగ్ అంటే నేనైతే ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వను. ఎందుకంటే మనం ఎవరు రేటింగ్ ఇవ్వడానికి. సినిమా అయితే వేరే లెవెల్లో ఉంది. సో వన్ మ్యాన్ షో అయితే చెప్పుకోవచ్చు. విషయం ఇది ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు. ఒక సింపుల్ సినిమా. అంటే ఫస్ట్ హాఫ్ మనకి స్లో ఉన్న, సెకండ్ హాఫ్ మాత్రం జర చూడడానికి మాత్రం మంచిగా ఉందన్న. ఒక సినిమానికి ఎక్కడ బోర్ అనేది లేదు. అంటే ఒక సినిమా ఎందుకు ఉందన్న సినిమాలో ఒక విశాల్ వాళ్ళ తల్లి పోలికలతో మళ్ళీ ఒక అమ్మాయి పుడుతుంది ఒక హీరోయిన్ లెక్క. అంటే మళ్ళీ ఆ తల్లి కోసం అడ్డంకులుగా నిలబడి ఏదున్నా నేను నిలబడి ముంగడు నేను చూసుకుంటాను విషయాలు చెప్తాడనమాట. లాస్ట్ వరకు కూడా ఆమెకు చాలా హెల్ప్ చేస్తాడు. సినిమా ఒకటి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మెయిన్ చెప్పండి. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ తోడే సినిమా హైలైట్ అని చెప్పొచ్చు. ఛానల్ తర్వాత విశాల్కి కాంపిటీషన్లో కొట్టిండిన ఇంతకుముందు కొట్టిన సినిమాల కంటే ఈ సినిమా కూడా మ్యూజిక్ తోడే సినిమా మాత్రం ఊపు వచ్చింది. సినిమానికి ఎక్కడ కూడా బోర్ అనేది లేదు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో ఉన్నా సెకండ్ హాఫ్ ఓకే అనిపించినట్టు ఉంది. కాకపోతే అంటే ఇప్పుడు ఉన్న సినిమాల కంటే ఇప్పుడు ఓకే అనిపించుకున్నట్టు సినిమా వన్ టైం చూసుకోవచ్చు అన్న. ఎక్కువ ఇష్టం చెప్పలేము, ఫట్ అని చెప్పలేము. ఓకే వన్ టైం చూసుకోవచ్చు అన్న. సినిమాకి అంతకు మించి ఏం చెప్పలేము. కాకపోతే మెయిన్ చెప్పండి దేవిశ్రీ ప్రసాద్ తోటి సినిమా మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు. లవ్ స్టోరీ డిఫరెంట్ ఉన్నది. అదే కానీ చెప్తున్నాడు. లవ్ స్టోరీ కంటే డిఫరెంట్ ఉంది. అదే క్యారెక్టర్ కూడా అలాగే ఉంది. విశాల్ యాక్టింగ్ మాత్రం సూపర్ చేసింది. ఛానల్తో మళ్ళీ మనం ఆయన అన్ని సినిమాల్లో ఒక ఎట్లుంటే మాఫియాస్ మొత్తం సినిమాలు కూడా ఎట్లుంటాయంటే మొత్తం రఫ్ అండ్ టఫ్ ఉంటాయి సినిమాలు. ఆ సినిమా తగ్గట్టు ఇది కూడా తీసిండు. ఒక స్టోరీ తగ్గట్టు ఒక లైన్ కూడా మంచిగా తీసుకోపోయిన సినిమా. ఇంకెక్కడ బోర్ అని పెట్టలేదు. ఒక ఫ్యామిలీ కోసం ఎంత కష్టపడతాడైనా ఒక లవ్ స్టోరీ కూడా ఒక డిఫరెంట్ ఉంటుంది. లాస్ట్ మూమెంట్ ఒక ఫైట్ సీన్ ఉంటుందన్న. ఆ నరకడం మాత్రం అది హైలైట్ అని చెప్పొచ్చు. సూపర్ సూపర్ సూపర్. కాకపోతే సినిమా వచ్చిన సమ్మర్లో చిన్న ఛానల్ మాత్రం ఎంజాయ్ చేస్తారు. విశాల్ ఫ్యాన్స్కి ఇది పెద్దగా ఇట్టని చెప్పలేం, ఫట్ అని చెప్పలేం. వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్గా సినిమా అని చెప్పొచ్చు. సూపర్ సూపర్ సూపర్.